ప్రజలు ప్రజాక్షేత్రంలో నిన్ను గెలిపించింది ఎందు గురించి ప్రజలకు మంచి విద్యను సంబోధించడము, తర్వాత మంచి విధి విధానము, నీ కార్యాచరణ ప్రజలకు అనుకూలంగా ప్రజలకు సేవ చేయమన్నారు తప్ప నిన్ను ఇట్లా చెప్పులు చూడండి. ఇప్పుడు ఒక సీఎం అంటే ఫస్ట్ అధికారంలో ఉన్నప్పుడు చంద్రశేఖరరావు గారు ఉన్నారు, ఇప్పుడు అధికారంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ విధి విధానాలు ఏదన్నా తేడాలు వచ్చేస్తే రేపు మా కాంగ్రెస్ పార్టీని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు, మీరు అధికారం ఉన్నప్పుడు ఏం చేసిండ్రు, చర్చకు రండి, చాతగాదా మీకు రండా అన్నారు. రండా అన్నప్పుడు చాతగాదా అనేది తెలుగులో దాని అర్థం. వాళ్ళు చూసుకుంటారు. కావాలని ఇక్కడ చంద్రశేఖరరావును ఆయన అనకూడదు, ఆయనను చంద్రశేఖరరావు అనకూడదు. ఈ మధ్యన చంద్రశేఖరరావు ఆయన ఆరోగ్యం బాగలేనప్పుడు ఇంకా ఏ ఒక్కరిని ఏమనలేదు. రియల్గా చెప్తున్నా, ఆయన ఎక్కడ ఉన్నాడో ఆయన హెల్త్ బాగలేక ఇప్పటి వరకు ఏ నాయకుడిని విమర్శించలేదు. ఇంకా డిసెంబర్ 7 తారీఖు నుంచి చంద్రశేఖరరావు ఏ ఒక్కరిని అనలేదు. ఎందుకంటే మీకు ఓటమి పారైనలకు ఎందుకు వస్తుంది అంటే దొంగ బుద్ధులన్నీ బయట పెడతాడేమో, రేపు జైలుకు పోవాల్సి వస్తుందని చూస్తున్నారా? అసలు ఏమనుకుంటున్నారు మీరు? మీకు నమ్మిన కొన్ని యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయంటే తర్వాత లైన్గా ఒక 5-6 ఉండొచ్చు. వాడికి ఒకటి పట్టుకొని ఏమంటాడంటే 1200లకు కొన్న నేను బాట చెప్పుతోటి కొడతా, బీఆర్ఎస్ పార్టీని ఎవరన్నా అన్పార్లమెంట్ లాంగ్వేజ్తో మాట్లాడితే చెప్పుతో కొడతా అంటే నువ్వు ఎవడవరా కొట్టనికి, నీకు ఏం రైట్ ఉన్నదిరా, ఎక్కడికి వెళ్ళి వచ్చినవురా, నువ్వు చెప్పుతోటి కొడతానని సంస్కారవంతమానాది? పుట్టగొడుగు లేక ఛానల్ పెట్టుకుంటారు, పనికి మళ్ళీ విధవలు, మాట్లాడే విధానం లేదు, ప్రజలను మొత్తం మోసగిచ్చేస్తున్నారు. సోషల్ మీడియాలో మీరు ఏం చేసినా బయటపడుతుంది, అతి తొందరలోనూ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నది. ఆ మూమెంట్ను ఒకడు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు చెప్తాడు కొడతాంటాడు, ఓటమి పాలైనడు చెప్తాడు కొడతాడు. అధికార పార్టీ అంటే రెస్పెక్ట్ లేదారా భయ్ మీకు? బుద్ధి జ్ఞానం లేదు, విధవ లక్షణాలన్నీ మర్యాదగా సమర్థించుకుంటున్నారు. మీరు తప్పులు చేస్తున్నారు, సమర్థించుకుంటున్నారు. మాట్లాడే విధానం నేర్చుకోండి. ఎవరినైనా పర్వాలేదు, ఏ పార్టీనైనా పర్వాలేదు, ఎవరిని కాన్స్టిట్యూషన్లో ఎవరిని తిట్టే రైట్ లేదు మనకు. కాన్స్టిట్యూషన్లో ఎవరిని తిట్టే రైట్ లేదు. రైట్ లేనప్పుడు మన విధి విధానము స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉండాలా, రెస్పెక్ట్ ఉండాలా. మీకు నేను ఎంత దూరమో మీకు నాకు అంతే దూరము. కాబట్టి దయచేసి ఇక నుంచైనా ఏ యూట్యూబ్ ఛానల్ అయినా తర్వాత ఏ రాజకీయమో ఎవరైనా పర్వాలేదు, ఒకరికొకరు తిట్టుకోవడం మంచిది కాదు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు, చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు తప్పు చేసినా ఇమీడియట్లీ కంప్లైంట్ ఇవ్వండి. డీజీపీ గారికి, చీఫ్ మినిస్టర్ ఇది ఒక విన్నపం అండి. దయచేసి ఎవరినైనా పర్వాలేదు, తప్పు మాట్లాడితే ఖచ్చితంగా చట్టము దానిపైన చేసుకుంటూ పోతుంటుంది కదా. మళ్ళా తిరిగి ఇంకొకసారి ఏ నాయకుడిని అనడానికి వీల్లేదు. ఎందుకంటే రెస్పెక్ట్ అనేది ప్రతి ప్రజల్లో ఉండేది. అది జీవితం మొత్తం మనకు మర్యాద లేకపోతే ఈ బ్రతికెందుకండి? ఈ ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు అర్థమైతలేదు ఇది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవ్వరు చక్కగా పోయి బాల్క సుమన్ మీద ఇమీడియట్లీ అన్ని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయమని మన 9 టీవీ తరఫున చెప్పడం జరిగింది.